భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 30వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా ఇలా బోధిస్తున్నారు. ఓ భరత కులవజుడా అర్జున, ఈ సమస్త విశ్వము పరమాత్మ యొక్క విశ్వ స్వప్నము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవి సముద్రముపై నీటి బొడగ వంటివాడు. అటువంటప్పుడు స్వప్నంలో పరమాత్మ వ్యక్తీకరించుకున్న ఈ శరీరాలు మళ్లీ పరమాత్మలోనికి ఉపసంహరించుకున్నప్పుడు ఇంక దుఃఖించవలసిన పని ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ భర్త, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, సశరీరులుగా ఉన్నవారు కానీ, శరీరము విడిచిపెట్టిన వారు కానీ, ప్రతి ఒక్కరూ పరమాత్మ తన స్నేహానికి ప్రతీకగా వాడుకునే మాధ్యమాలు మాత్రమే. పరమాత్మ మన చుట్టూ ఈ బంధాలను, బంధుత్వాలను పెట్టినది మనకు ప్రాథమిక ప్రేమను నేర్పించడానికి. అదే విస్తరిస్తూ దివ్య ప్రేమ వైపుకు మనలను నడిపిస్తుంది. మన వారు ఎవరైనా దేహాన్ని చాలించినప్పుడు ఆ పరమాత్మ తన స్వరూపులైన వీరిని చూసుకునేందుకు, వారి ప్రేమను అనుభూతి చెందేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతాభావంతో ఉండవలెను. కానీ దుఃఖమే మనమైపోయి ఉన్నప్పుడు అది ఆత్మతలాలలో ఉన్నవారి ఆత్మను ఎంతో క్షోభకు గురిచేస్తుంది. ఆత్మ యొక్క శక్తి ఎంతో అపారమైనది, తన అంతర్శత్రువుల వల్ల చెలించనిది. సాధకుడు ఎప్పుడు సాధన అనే యుద్ధ భేరిని మ్రోగిస్తాడా, ఎప్పుడు దివ్య శక్తులను జాగృతం చేస్తాడా అని వేచి చూస్తోంది. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జునాది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 30వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.